కొన్ని పూర్తి కావాల్సిన అవసరం. ఈ 10 మెడికల్ కాలేజీలు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు ఉన్నాయి. ఈ 10 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నటువంటి ప్రాంతాలు మీరు పరిశీలిస్తే వీటిలో ఎక్కువ భాగం వెనుకబడిన ప్రాంతాలు. ఉదాహరణకి ఆదోని, కర్నూలు జిల్లాలో ఆదోని వెనుకబడిన ప్రాంతం. మార్కాపురం, ఈరోజు మార్కాపురం జిల్లా కేంద్రం అయింది. మొత్తం ఆ జిల్లాయే వెనుకబడిన జిల్లా. ఇప్పుడు మార్కాపురం కానీ, గిద్దలూరు కానీ, ఖమ్మం కానీ, కనిగిరి కానీ వెనుకబడిన ప్రాంతం మొత్తం. పిడుగురాళ్ళ, పల్నాడులో పిడుగురాళ్ళ మీ అందరికీ తెలుసు. నర్సీపట్నం, అయ్యన్న పాత్రుడు గారి నియోజకవర్గం, ఇవన్నీ వెనుకబడినటువంటి ప్రాంతాలు. అంటే ఈ 10 మెడికల్ కాలేజీలు నిర్మాణం జరిగితే వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయి. మొదటి అంశం. ఇక్కడ ఉన్న వాళ్ళందరం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగినా అక్కడ 300 పడకల ఆసుపత్రిని నిర్మించాలి. మెయిన్ పాయింట్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మెడికల్ కాలేజీకి అనుమతి ఆసుపత్రిని నిర్మిస్తేనే ఇస్తారు. ఒకప్పుడు 500 పడకల ఆసుపత్రి ఉండాలని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆ రూలు కొద్దిగా రిలాక్స్ చేసి 300 పడకల ఆసుపత్రి కట్టాలి. అంటే ఇప్పుడు మార్కాపురంలో మెడికల్ కాలేజ్ పెట్టారనుకోండి, 300 బెడ్ల ఆసుపత్రి అక్కడ నిర్మాణం చేయాలి. 300 బెడ్ల ఆసుపత్రి ప్రభుత్వ రంగంలో వస్తే ఆ ఈ ప్రాంత ప్రజలకి ఎంత లాభమో మీరు అందరూ ఆలోచించు. మనం కేవలం మెడికల్ కాలేజీ ఇష్యూయే కాదు, ఇది ఆసుపత్రి ఇష్యూ అనేది కూడా మీరు గమనించాలి. ఉదాహరణ ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం జరిగే ప్రాంతాలన్నిటికీ మా కమిటీ వెళ్ళింది. మార్కాపురం వెళ్ళాం, ఆదోని వెళ్ళాం, పాలకొల్లు వెళ్ళాం, అనేక ప్రాంతాలకు వెళ్ళాం. మార్కాపురం మెడికల్ కాలేజీకి మేము వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే సన్నివేశం, 60 ఎకరాల ల్యాండ్ని సేకరించారు. 60 ఎకరాలు ఉంది అక్కడ. మెడికల్ కాలేజీ ప్రధాన భవనం 80% నిర్మాణం పూర్తయింది. ఆడపిల్లల హాస్టల్ నిర్మాణం 90% దాకా పూర్తయింది. ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. అంటే 10 మెడికల్ కాలేజీలు జరిగే ప్రాంతాల్లో ప్రతి చోట 50 నుంచి 60 ఎకరాల భూసేకరణ జరిగింది ఆల్రెడీ. 10 మెడికల్ కాలేజీ కలిపి సుమారు ఒక 600 ఎకరాలు. కాబట్టి మెడికల్ కాలేజీ ప్రభుత్వం రంగంలో వస్తే పిల్లలకు లాభం, నీట్ ఎగ్జామ్ ద్వారా సీట్లు వస్తాయి. రెండోది, ఆసుపత్రి నిర్మాణం జరిగితే పేద ప్రజలకు లాభం. మూడోది, వెనుకబడిన ప్రాంతాలు లాభపడతాయి. ఇన్ని ఉంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడంగానే చేసిన నిర్ణయాల్లో ఒకటి, మేము ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సొమ్ము ఒకటిది, సోకు ఒకటి, తెలుగులో సామెత మీ అందరికీ తెలుసు. భూములన్నీ ప్రభుత్వం ఇస్తుంది, సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఇస్తుంది, దాని నిర్వహణ ప్రైవేట్ వాడికి అప్పచెప్తాం, దానికి వచ్చే ఆదాయం ప్రైవేట్ వాడికి అప్పచెప్తాం. ఇది కదా మనకు తెలిసిన విషయం. కాబట్టి ఆయన కొత్త కొత్త సిద్ధాంతాలు చాలా పెడుతున్నాడు. మొన్నటిదాకా 3 పీలే వాడాడు, ఇప్పుడు 4వ పీ కూడా చేర్చాడు. పీ అని 4 పీలు అని. అంటే పేదవాళ్ళందరినీ ఉద్ధరించాలా, సమాజంలో డబ్బున్న వాళ్ళు అందరూ. ఈ భూమి మీద చాలామంది చెప్పారు ఈ విషయం, ఎక్కడా కూడా జరగలే. అంటే ఎందుకు చెప్తుందంటే ఈ మాట, ఇప్పుడు నిన్న కలెక్టర్ల సమావేశం 2 రోజులు జరిగింది. మొత్తం ఎజెండా అంతా ఇదే, అందరూ సంతృప్తిగా ఉండాలా, 100% ఉండాలంటే పీపీపీ అన్నీ అమలు చేయాలని చెప్పేసి నిన్నంతా చర్చ జరిగింది. ఓకే, ఇప్పుడు మనం డిమాండ్ చేస్తుంది ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మా దగ్గర ఈ 10 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అవసరమైన 5,000 కోట్లు లేక 6,000 కోట్లు లేవు, మేము చెయ్యలేము. 2,70,000 కోట్ల బడ్జెట్ని వాళ్ళు ప్రతిపాదించారు. 2,70,000 కోట్లలో నీ దగ్గర 6,000 కోట్లు లేవు ఆసుపత్రుల కోసం. 2 బడ్జెట్లో కేటాయించి, ఓ బడ్జెట్లో 3,000 కోట్లు, ఓ బడ్జెట్లో 3,000 కోట్లు సరిపోద్ది, అయిపోద్ది కదా. కేవలం ఈ భూములు తనకు కావాల్సిన వాళ్ళకి నిజం చెప్పాలంటే అండి, మీ అందరి దృష్టికి వచ్చిందో లేదో, ఏ మెడికల్ కాలేజీ ఎవరెవరికి ఇవ్వాలో కూడా అది డిసైడ్ అయిపోయి, బాపట్ల మెడికల్ కాలేజీ పలానా వాళ్ళకి, ఆదోని మెడికల్ కాలేజీ పలానా వాళ్ళకి, పిడుగురాళ్ళ మెడికల్ కాలేజీ పలానా లిస్టు తయారైపోయి. అయితే మనం చేస్తున్న ఉద్యమాలు వీటన్నిటి వల్ల ప్రస్తుతానికి వెనకడికి వేశారు. అంటే
ఈ భూములన్నీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం. భూములేమో ఎవరి పేద రైతులు అవన్నీ కూడా 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి, అన్నీ ఒక చోటకి సేకరణ చేశారు. రైతులకి నష్టం. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు యొక్క ఫిలాసఫీ మన అందరికీ తెలిసింది. పాత చంద్రబాబు నాయుడు మళ్ళీ విజృంభించాడు. భూముల్ని చౌకగా ఇచ్చేయటం. 99 పైసలు అంటాడు, రూపాయి అంటాడు, 2 రూపాయలు అంటాడు. మెడికల్ కాలేజీలు అయితే రూపాయి 2 రూపాయలు కూడా కాదు, 66 ఏళ్ళకి ఇచ్చేయటం. 66 ఏళ్ళకి రాజువుడు రెడ్డేవాడు. కాబట్టి ఈ పద్ధతిలో చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా 10 మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ రంగంలో నిర్మించాలి, 10 ఆసుపత్రులు కూడా ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. ఆ ప్రకటన చేసేదాకా ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది. సమాజంలో ఇతర రంగాలను కూడా మనం తీసుకుంటాం. నిజం చెప్పాలంటే మీకు ఒక విషయం కూడా చెప్తాను. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులతో నేను చాలామందితో మాట్లాడాను. పేర్లు చెప్పడం బాగోదు కాబట్టి మీకు చెప్పను. వాళ్ళందరూ కూడా దీని పట్ల అంటే బాగా సీనియర్ కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు కాకుండా కొద్దిగా 4 సార్లు 3 సార్లు గెలిచిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరూ కూడా మా వాడు అర్థం కావట్లేదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వ రంగంలో నిర్మించాలి మెడికల్ కాలేజీని. వాళ్ళల్లో కూడా లోన చాలామంది దీన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుకని మనకు విశాలమైన మద్దతు ఉంది సమాజంలో ఈ ఇష్యూకి సంబంధించినంత వరకు. ఆ మద్దతుతో ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ రంగంలోనే ఉండే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి.